రైట్ రాష్ట్రంలో అటు అధికార ప్రతిపక్షాల మధ్య సవాలు ప్రతి సవాలు అవుతుంది. ఇక అప్పుల మీద మెయిన్‌గా వాళ్ళ అప్పుల మీద రచ్చలేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇక కొంతమంది మంత్రులు మేము వస్తాం రా తెలుసుకుందాం, మాట్లాడదాం, చర్చిద్దాం అంటారు. ఈ నేపథ్యంలో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కొద్దిగా సహనాన్ని కోల్పోయినట్లుగాను, లేదా అటు ప్రతిపక్షాలను గట్టిగా విమర్శించినట్లు కూడా కనపడుతుంది. దాని గురించి కూడా మనం చూద్దాం ఒకసారి. కేటీఆర్, హరీష్‌తో మేమెందుకు చర్చించాలి? కేసీఆర్ చేసిన అప్పులపై ఆయనే సమాధానం ఇవ్వాలి. ఇప్పటి వరకు 2.8 లక్షల కోట్లు వడ్డీ చెల్లించాం. అంటే గతంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీనే 2.8 లాక్స్ చెల్లించినట్లు, లక్షల కోట్లు చెల్లించినట్లు అటు డిప్యూటీ సీఎం చెప్తుండు. అధికారులకు వస్తే మళ్ళీ కేసీఆర్ సీఎం అంటున్నారు కదా. సో కేటీఆర్, హరీష్ రావులు చెప్తున్నారని మరి తామెందుకు వారితో చర్చించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ అక్షరాల 8,21 కోట్ల అప్పు చేశారని, దీనిపై ఆయనే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను 2.8 లాక్స్ కోట్లను అసలు వడ్డీ కాంగ్రెస్ పార్టీ చెల్లించిందని కూడా ఆయన ఫైర్ అయినట్లు అవుతుంది. ఇక ఆయన ఏం మాట్లాడు నిన్న డిప్యూటీ సీఎంకు ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పార్టీల మీద అప్పుల మీద చర్చ కొనసాగుతుంది. గన్ పార్క్ రా, తెలంగాణ భవన్కి వస్తా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రాని, జూపల్లి అటు రేవంత్ సవాల్ విసరడం చర్చకు రానని, ఇటు హరీష్ రావు కేటీఆర్ రమ్మంటాం, తర్వాత జూపల్లి ఆయనందరికీ ఆయన కల్పించుకొని నేను తెలంగాణ భవన్కి వస్తా, గాంధీ పార్క్ కాడికి రాని అంటూ, గన్ పార్క్ కాడికి రా అంటూ, గన్ పార్క్ నుంచి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కాడికి పోయిన విషయంలో దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతున్న నేపథ్యంలో నేను డిప్యూటీ సీఎం బట్టి పీపీటీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన కొంచెం సీరియస్ అయ్యండు. ఎవరి స్థాయి ఏంది, ఎవరి స్థాయిని ఎవరు నిర్ణయిస్తారు, అసలు కేటీఆర్, హరీష్ల స్థాయి ఏంది, కేసీఆర్ ఇదేంది, ఎవరి స్థాయిని ప్రతిపక్ష నేత అంటే ఫైట్ చేయాలి, వాళ్ళు పోషించే పాత్రను బట్టి, వాళ్ళు చేసే నడుచుకునే వ్యవహార శైలిని బట్టి వాళ్ళకి వాళ్ళ స్థాయి ఉంటుంది. ఉత్తగానే ఫామ్ హౌస్లు కూర్చొని ఉత్తగానే 4 మీడియా ముందు మాట్లాడితే ఇక స్థాయిలు ఎంచుకుంటే సరిపోద్దని కొద్దిగా సహనాన్ని కోల్పోయి కూడా మాట్లాడిండు, లేకపోతే కావాలని ఫైర్ అయినట్లుగానో ఏదో కనపడుతుంది. అంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు సహనం కోల్పోయిండు, అసహనంగా మాట్లాడిండన్నా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఫైర్ అయ్యిండన్నా, నిన్నైతే గట్టినే మాట్లాడిండు. కేటీఆర్, హరీష్ రావు ఎవరు అసలు, వాళ్ళతో మేమెందుకు చర్చిస్తాం? వాళ్ళే అంటారు కదా బీఆర్ఎస్ అధికారులకు వస్తే మళ్ళీ కేసీఆర్ సీఎం అని. సరే ఒకవేళ బీఆర్ఎస్ అధికారులకు వస్తే ఆయన సీఎం అవుతున్నప్పుడు ఆయన లెక్కల గురించి మాట్లాడాలి. లేదా గతంలో అప్పులు చేసింది ఎవరు, సీఎం రేస్లో ఉండి, సీఎం హోదాలో ఉండి సీఎంగా ఆయనే చేసిండు ఎవరు, కేసీఆర్. సో కేసీఆర్ రమ్మను, అప్పుల గురించి మాట్లాడమను. ఆయన అక్షరాల తెలంగాణకు 8.21 లక్ష కోట్ల అప్పు చేసిండు. వాటికి మేము మిత్తినే 2 లక్షల కోట్లకు పైగా వడ్డీ కడుతున్నట్లు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్రంలో అప్పుల మీద పెద్ద చర్చలేస్తుంది. నిన్న డిప్యూటీ సీఎం కూడా బట్టి ఫైర్ అయినట్టు తెలుస్తుంది. అటు ఫైర్ అయిండు, ఆయన రమ్మను చర్చకి, అసెంబ్లీలోనే చర్చిద్దాం కానీ కేసీఆరే మాట్లాడాలి అప్పుల గురించి అంటే కూడా ఆయన మాట్లాడుతుంది. మరి బట్టి సవాల్కి ఇప్పుడు కేసీఆర్ ఎట్లా మాట్లాడుతుంది? కేసీఆర్ మాట్లాడా, రియాక్ట్ అవుతాడా, మాజీ సీఎం హోదాలో రియాక్ట్ అవుతాడా, లేదా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఆయనే ఉండు కాబట్టి మాట్లాడతాడా, లేదా మళ్ళీ దీని మీద కేటీఆర్, హరీష్ మాట్లాడతారనేది కూడా చూడాల్సింది.